ప్రాముఖ్యమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ తరపు నుంచి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్టేజ్కి మనం వచ్చాము అంటే మన లైఫ్ సేఫ్ జోన్లో ఉన్నట్టే. కృతజ్ఞత లేని జీవితం వ్యర్థం. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన యొక్క ఆదరణ, ఆయన మిమ్మల్ని పెంచే విధానం మీరు గుర్తు చేసుకోకపోతే మీ లైఫ్ వేస్ట్. అందుకు కృతజ్ఞతగా మనం ఇక్కడికి వచ్చి మరింత బాధ్యతగా జీవితంలో మేము బ్రతుకుతాం నాయన. పరిస్థితులు ఎట్లా ఉన్నా శరీరానికి సంబంధించినవి, ఆ శ్రమంలోనూ ఆ బాధల్లోనూ వేదనైనా ఆనందమైనా ఏదైనా సరే మీ సన్నిధిలోనే నేను సంతోషిస్తాను అని మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ దేవుని ఆలయంలో ప్రవేశించాం కనుక బలహీనమైనటువంటి జీవులే అంత బాగా జీవితాన్ని భూమి మీద బ్రతుకుతూ లీడ్ చేస్తున్నప్పుడు మీకు తెలుసు ఎంతో తెలివిచ్చే పొందుతున్న జంతువు ఒకటి ఉంది. ఏదో తెలుసా చెప్పండి? మనిషి. ఇందాక విన్నారు కదా, జీవులన్నిటికంటే ఎక్కువ తెలివి ఎవరికి ఉందట? అందుకే మాకు సరౌండింగ్ డో డిస్టర్బెన్స్ అంటున్నాయి. సో దేనికైనా మనం ఆలోచించి అడుగువేయాలి. దేవుని మాటను, దేవుని ఆలోచనను కనుక మనం గుర్తు పెట్టుకోకుండా మన జీవితాన్ని కనుక లీడ్ చేయాలనుకుంటే చాలా ఘోరమైన డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. మీరు ఏమనుకోవాలో తెలుసా? దావీదు గారు ఏమడిగారో తెలుసా? వాక్యంలోకి వెళ్ళిపోదాము. 119వ కీర్తన, 119వ కీర్తన. బైబిల్ అందరూ తీయండి, లేని వాళ్ళు జాగ్రత్తగా వినటానికే చూడండి. 119వ కీర్తనకి వచ్చేసి ఆయన ఏమని ప్రార్థించారో ఒకసారి పరిశీలన చేసుకుందాం. 71వ వచనం, 119వ కీర్తన. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నాకు ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి, ఎంత పడకుండా రూఫ్ ఉండాలి, ఇంకే అనుకుంటాం చెప్పండి. కుదిరితే సమ్మర్లో ఏసీ కూడా మాకు అరేంజ్ చేయడానికి కూడా మేము కూర్చొని ఉండటం మాకు చాలా ఇబ్బంది అండి. ఇక్కడి వరకు ఆలోచించుకుంటే ఏమో వారానికి ఒకసారి కూడా రాలేమంటే ఎన్ని పనులో తెలుసా? పనులను ఎందుకు చెప్తున్నాం అమ్మా? డబ్బు కోసం. డబ్బు ఎందుకమ్మా? సుఖంగా ఉండొద్దు, దాచుకోవద్దు, రేపేమి సంభవించినా నాకు తెలియదు అన్న మనమే రేపటి కోసం, భవిష్యత్తు రేపటి కోసం, ఈ రోజు కోసం కాదట. ఏ నాటికీడు ఆ నాటికి చాలు నన్ను బైబిల్లో ఉందండి. అరే నన్ను నిన్ను పరీక్ష పెట్టడానికి సాతాను వేయని వాళ్ళంటూ ఉండదు. అసలు నీ బలహీనత ఏంటో నీకు తెలియదు. యేసు ప్రభు అంతటి వారినే లోకం మొత్తాన్ని ఒక్క క్షణంలో చూపించి ఆయన నువ్వు చూసావు ఎంత బాగుందో, నువ్వు నాకు మొక్కే అంది అంటే ఆయన చేసిన అరేంటి అనుకుంటున్నారు? ఈ భూ ప్రపంచాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టింది. మీరు ఈ భూమిలో ఉన్న చిన్న చిన్న ఆనందాన్ని చూసి ఒక చిన్న సిమెంట్ ముక్క, ఒక చిన్న ఎనప ముక్క, నల్ల పిచ్చి కాగితాలు ఏమిటి చెప్పండి? అవి చిన్న ఎనప ముక్క అంటే కారు అనుకుందాం, సిమెంట్ ముక్క అంటే ఓ బిల్డింగ్ అనుకుందాం. ఏమంటే మీకు తెలుసా, గెలాక్సీలో మీరు చిన్ని డస్ట్ పార్టికల్లో ఉంటుంది భూమి మీరు కాదండి. ఈ గెలాక్సీ అంటే టోటల్ అంతరిక్షంలో భూమి చిన్న నలక. ఆ నలకలో మీరెంత చెప్పండి? మిమ్మల్ని ఎవరు చూసి నేర్చుకోమన్నారు చెప్పండి? నక్కన, పిల్లిన, బండిన, చీమన ఎట్లా వస్తుందండి బుద్ధి? పైన బుద్ధి వరకు ఎక్కువ నేర్పిస్తున్నాడట దేవుడు మనిషికి. ఎట్లా చెప్పినా మనిషికి అర్థం కావట్లేదు. ఎట్లా చెప్పినా ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నీ మాటలు నేర్చుకున్నాను
నేర్చుకోవాలి. కట్టడలు అంటే మాటలే కదా, దేవుని మాటలే కదా. నీ కట్టడలను నేర్చుకున్నట్లు ఎండైనా నిలబడతా, వానైనా నిలబడతా, ఏదైనా నిలబడతా. ఇంకో అరగంట పావు గంట ఎక్స్టెండ్ చేస్తాం, మేము అలసిపోతాం. ఆదివారం అసలు రెస్ట్ పీరియడ్, ఏదో మీకు కొంచెం టైం కేటాయించాం, మీకు ఇక్కడికి వచ్చి ప్రజెంట్ ఇచ్చాం అంటారా? అందరూ మనసులో అనుకుంటారు, మాకెందుకు అంటారు, మాకెందుకు నిలబడతాయి. దేవుడికి మీకు మొన్న చెప్పాను కదా, మొన్న ఇందాక అమ్మ పాడుతున్నారు, ఏ విధంగా అయినా సరే నాయన నీ దగ్గరే ఉంటాం, నీతోనే ఉంటాం. అమ్మ పాడేస్తున్నారు. ఉంటామంటే అసలు కరెంట్ పోయింది, ఉంటామా? మీకు పచ్చి నిజం చెప్తున్నాను, మీరు నరకానికి వెళ్తే ఎంతకంటే కటికి చీకట్లో ఉంటారు. ఎవరు చూసి వచ్చాడంటారా? చూసి వచ్చిన ఆయన చెప్పిన మాటలే మీరు పట్టుకున్న పుస్తకంలో ఉన్నాయి. పైగా హిస్టారికల్ ఎవిడెన్సెస్ తో ఉన్నాయి. నమ్మబుద్ధి రావడం లేదా? మీ కర్మ అనుకోవడానికి కూడా లేదు. మీకు ఇచ్చిన ఈ లైఫ్ స్పాన్ ఉంది కదా, ఇప్పుడు ఈ మాటలు మీకు వినపడుతున్నాయా? ఇరిటేషన్ గా ఉన్న మాటలు, ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ ఉంటుంది. ఎంత మంచి మాట, దేవుని మాట వినపడుతుందా? కొద్దిసేపు కాదు, ఇంకొంచెంసేపు వినపడితే నాకు చాలా అనుకోని స్థితిలోనికి వెళ్ళకుండా, ఏంట్రా బాబు నసాని నీవు అనుకుంటున్నావు అనుకో, దేవుని మందిరానికి వచ్చి మీ లైఫ్ డేంజర్ జోన్ లో ఉంది. మీకు తెలుసు కదా, మీకు ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లు అన్ని సరి చూసారు కదా. చూసి ఏ జోన్ లో ఉంటే బాగుంటున్నారు మీరు? ఒక 2 years బ్యాక్ గ్రీన్ జోన్ లో ఉన్న వాళ్ళందరికీ రేషన్కి వెళ్ళవచ్చు. ఆరెంజ్ జోన్ లో ఉన్న వాళ్ళకి మేమే వచ్చేస్తాం. రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళందరికీ మీరు రావద్దు, మేము రాము, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. కానీ దేవుడు ఒక రోజు ఒక డే మీకు ఇస్తాడు. ఎందుకురా ఒక్కసారి పంపించిన ఆయన భూమికి, ఒక్కసారి భూమి మీదకి పంపించంటే అచ్చటి వారు ఇచ్చటికి, ఇచ్చటి వారు అచ్చటికి వెళ్ళటానికి కండిషన్ సప్లై, వెళ్ళడానికి కుదరదు. ఇవన్నీ నీకు తెలియాలి, మీకు వినపడాలి. అందుకే దేవుడు నీకు చెప్పిస్తున్నాడు. నీకు వినపడనట్టు ఉన్నావు అంటే శిక్ష గ్యారెంటీ. ఇది నాకు ఎందుకు చెప్పలేదని నువ్వు అడుగుతావు, ఖచ్చితంగా అడిగి తీరుతావు. అందుకే నీకు దేవుడు చెవులు చిల్లులు పడేలాగైనా నీకు వినిపించాలంటే, ఏమో రేపే నీ లాస్ట్ డే అయితే, నీ పద్ధతి మారకపోతే, నీ బుద్ధి మారకపోతే పరిస్థితి నీ చేజారిపోయినట్లే. అయినా మారవు కదా, టైం ఇస్తున్నాడండి. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. మీరేమంటారు? ప్రేమ అంటే ఏమనుకున్నారు? పువ్వు ఇవ్వడం అనుకున్నారు. ప్రేమ అంటే ఏమన్నారు? భోజనం పెట్టడం అనుకున్నారు. ప్రేమ అంటే ఏంటి? బట్టలు ఇచ్చి సత్కరించడం అనుకున్నారు. నో, నాట్ ఎట్ ఆల్. భూమి మీద ప్రేమను పరిచయం చేసిన విధానం మనుషుల్లో రాంగ్ గా వెళ్ళింది. ప్రేమను ఆల్రెడీ దేవుడు పరిచయం చేశాడు. ఎలాగో తెలుసా? నీచ నికృష్ట జాతి మనది. ఎవరు మంచి వాళ్ళు కాదు. ఏ భేదము లేదు. అందరూ అంతటా చండాలులే. మారు మనసు ఎందుకు కోరుకోమన్నాడు? మీరు మారాలి కాబట్టి. మారు మనసు లేకపోతే నా దగ్గరికి రారు కాబట్టి మారమన్నాడు. అందుకే దావీదుకి ఇవన్నీ తెలిసిపోయేమన్నాడు, నీ కట్టడలు నేర్చుకున్నట్టుకు నన్ను శిక్షించిన చాలయ్య అన్నాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. అదే కీర్తనలు 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చూడండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక. మీరేమనుకుంటారు? మంచి గుణాలు వేసి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి నేను కదల్చుకున్నాను. ఈ రోడ్డు హైవే మీద వెళ్తుంది కాబట్టి, అసలు మంచి ల్యాండ్ రేట్ ఉంది కాబట్టి నేను కదల్చబడను. దేవుడు ఏమంటున్నాడండి? యెహోవా యందు గురి ఉండాలి. ఈ ఉన్నాయా? ఉంచుతాం కదా, సండే ఉంచుతాం. ఎంతసేపు? అరగంటలో మీ పొరలోకి వెళ్ళేదంతా 10 నిమిషాలు, గుర్తుండేదంతా సెకండ్ కూడా గుర్తుండదు. పోయిన వారం ఏ రిఫరెన్స్ చెప్పండి. కొంతమంది ఎవరో రాసుకుంటున్నారు, ఎవరో సాధన చేయాలి. భక్తి అంటే సాధన చేయాలి.
అప్పుడు తరిగిపోతావు నీలో వచ్చే అన్ని టెంపర్స్ అన్ని అలా సప్రెస్ అవుతాయి. అవ్వట్లేదు, రోజు రోజుకి ఫుట్బాల్ కంటే ఫాస్ట్గా ఎగురుతున్నావు అనుకో, నీకేమి మనసులో సాధన లేదు, అసలు భక్తి లేనట్టే. సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటావు. దాన్ని దేవుడు ఏమన్నారంటే వేషధారులుగా ఉన్న పరిశీలన అస్సలు తట్టుకోలేకపోయారు యేసుప్రభు గారు. ఒరే మీరు సున్నం కొట్టిన సమాధులు రా అన్నారు. అదేంటి అలా అన్నావు అంటే, సమాధి కూడా అంతేరా, మీకులాగా బయటికి ఎంత హుందాగా ఉంటుందో తెలుసా, చాలా వైట్ కలర్ వేసేసి బాగుంటారు. కొంచెం సమాధిని తీస్తే లోపలంతా కుళ్ళు కంపు. మీ మనసులో అంతే అన్నాడు పరిశీలి చూసి, మీరు పట్టుకురండి, వీడు ఇట్లాంటి మాటలు చెప్తే మాకు కోపం వచ్చేస్తుందని. మీరు అబ్బో మీ భక్తి ఎలాంటిదంటే ఏం చేస్తారట, సూది బెజ్జంలో పుదీనాలోను కొత్తిమీరలో మీరు దశభాగాలు తీసేస్తారు, పడేయకుండా ఒంటిన మింగేస్తారు అన్నాడు. ఇది చెప్తే ఊరుకుంటాడా? పరిస్థితులు కోపం రాదు. పరిస్థితులు ఇప్పుడు సంఘంలోకి వచ్చిన వాళ్ళ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఇక్కడ, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను. కురి పారుషం నా కుడి భుజంలో అంటాడండి. అని ఎవరినంటావు? ఎవడన్నా డబ్బిస్తున్నాడు అంటావు, ఎవరన్నా సహాయం చేసినాడు అంటావు, లేకపోతే 2 రోజులు పిలిచి ఫుడ్ పెట్టినాడు అంటావు, నీకు అందరిలో మర్యాద ఇచ్చిన వాడు అని నా కుడి భుజంలో అంటాడు అంట. అసలు ఎవరిని కుడి భుజంగా ఉన్నాడో నీకు తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. నువ్వు ఇలా ఉన్నావు లైఫ్ని అంటే, ఏమని ఇక్కడ నడిచి ఎక్కి వచ్చి కూర్చున్నారు కదా, ఎంత బాగా మంచి ఆరోగ్యం ఇస్తే ఇక్కడికి వచ్చారు తెలుసా. ఒక్కరోజు నేను బెడ్ మీదకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎందుకు వెళ్ళలేకపోయాను, మందిరం దగ్గర ఉన్నా నేను వెళ్ళలేకపోయాను, అడుగులు దూరమే ఉన్నా వెళ్ళలేకపోయానండి, అయ్యో నేనేంటి ఇలా చేశాను, నాకు దేవుని మాటలు వినపడుతున్నా నేను ఎందుకు వెళ్ళలేకపోయానని నువ్వే చెప్తావు. బైబిల్ రాయించాడైనా అంటే నీ గురించి ఏ టు జెడ్ తెలిసిన నీకు సమయం ఇచ్చాడంటే ఆయన ఎంత మంచోడండి, ఎంత మంచోడు ఆయన దేవుడు. అబ్బే మంచివాళ్ళని ఎప్పుడు ప్రపంచం ఆడుకుంటుంది. ఆడు మంచోడు, వాడు ఏమంటావు కదండి. ఈ డైలాగ్ తెలుసు కదా మనకి, మంచోడు ఏమంటావు. మంచివాడికి కోపం వస్తేనట ఏదో ఉంది కదా, ఏంటది, పులిని మింగేస్తాడా, గట్టిగా చెప్పు నాకు తెలియదు, పులైపోతాడంట. మంచోడి కోపం వస్తేనే పులైపోతే దేవుడు అతి మంచోడు, ఆయన ఏమవ్వాలి, ఏమవుతాడంటారు, మీరు ఉండరు. అందుకే భయంకరుడైన దేవుని చేతిలో పడకూడదు. అర్థమవుతుందా? ఇంకా కింద మాట అంటారు చూడండి, అందువలన నా హృదయము అది సంతోషించుచున్నది, నా ఆత్మ. ఇక్కడ చూడండి ఎన్ని పాటలు చేస్తున్నాడు, సంతోషముతో హృదయము, ఆత్మేమో హర్షిస్తుంది. ఈ రెండు కనుక కరెక్ట్ గా బ్యాలెన్స్ అయితే శరీరం అమ్మయ్య నేను సురక్షితంగా ఉన్నాను అనుకుంటదంట. లేకపోతే అమ్మో రేపు ఎలా బతుకుతాను అనుకుంటదంట. నీకు సంతోషం లేదనుకోండి హృదయంలో, ఇక్కడ మళ్ళీ ఆత్మ కనుక నిన్ను హర్షించలేదని. ఎందుకు హర్షిస్తుంది ఆత్మ చెప్పండి? నువ్వు ఫుడ్ తిన్నావు, బిర్యానీ తిన్నావు, ఆత్మ ఏమైనా హర్షిస్తుంది అంటారా? తిందు. మంచి డ్రెస్ కొనుక్కున్నావు, లేదంటే మంచి ఆర్నమెంటల్ ఆభరణమో కొనుక్కున్నావు, ఏమైనా సంతోషిస్తుందా? కొంచెం లైట్ గా. ఎన్ని రోజులు చెప్పండి? మహా అయితే ఒక 2 రోజులే. 3వ రోజు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? అతి కష్టం. బైబిల్ పెట్టని చోటు ఏంటది? బీరువానే కదా. బీరువాలో బైబిల్ పెట్టుకుని మహాప్రసాదం అంటే ఎవరైనా కళ్ళగత్తుకొని తింటారా? వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటాయి చెప్పండి? మీకు తెలుసు కదా బైబిల్కి ఇచ్చే ప్రయారిటీ. బైబిల్ అంటే ఏంటి? దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యం ఎక్కడ అంటే ఏంటి? వాక్యం అనగా దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? చెప్పని ప్లేసులు కూడా పెట్టేస్తాం. మీరు ఇప్పుడు ఆరాధన అంటే ఏం చెప్తారు? పుస్తకంతో సహా బైబిల్ కూడా కిందట్టేసి ఆరాధన అంటారు. అయ్యో వాక్యమై ఉన్న ఆయన దగ్గర కాళ్ళ దగ్గర పెట్టుకుని ఆరాధన ఏంటమ్మా? ఆలోచించాలి. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, ఆత్మ హర్షించుచున్నది, శరీరం అంటది ఇక నువ్వు ప్రొటెక్టెడ్ అంటదంట.
ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఆ 16వ అధ్యాయంలోనే ఈ మాటని బాగా చదవాలండి. పౌలు గారిని మీరు పిచ్చిగా తక్కువ అంచనా వేయద్దు. గమనీయుల పాదాల దగ్గర A to Z కంటతగా నేర్చుకున్నాడు ఆయన. ఇది అపోస్తుల కార్యంలోనే అంటారు చూడండి, 2వ అధ్యాయము. ఈ మాట అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. 2వ అధ్యాయము 26వ వచనం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. ఎందుకు శరీరము? ఇక్కడ మనం 16వ అధ్యాయం 9వ కీర్తన 16:9లో నా శరీరం సురక్షితంగా ఉంటుందనే వర్డ్కి క్లారిటీ ఇచ్చాడు. ఎంత క్లారిటీగా ఉంటే అసలు ఏమి లెక్క పెట్టుకోలేదు. ఆ టైంలోనే పౌలు గారు మొదటి 100 సంవత్సరాల టైంలోనే గుర్రాల మీద తిరిగిన వ్యక్తి అంటే ఎంత సంపన్నుడు అండి, ఎంత సంపన్నుడు. పైగా రోమన్ సిటిజన్ ఆయన అంటే ఎంత డబ్బు ఉంటది, ఎంత హోదా ఉంటది, ఎంత అధికారివి, అవన్నీ ఉన్న ఆయన దేవుని మాటలు చదివేటప్పటికి ఏమని ఆలోచించాడు చూడండి. 26వ వచనంలో ఈ మాటలే అక్కడ చదివాడు కాబట్టినే, ఎంత లోతుగా చదివాడు కాబట్టినే అంటున్నాడు చూడండి, నా హృదయము గంతులేసింది. ఎందుకు గంతులేసింది? 4 బస్తాలు ఇంట్లోకి వచ్చినాయనా, లేకపోతే 6 డిపాజిట్లు చేశావన్నా? అందుకు ఉల్లసిస్తుందా? ఖచ్చితంగా శరీరానికి ఇలాగే ఉల్లసిస్తుంది. ఏమంటే నేను ఆత్మీయంగా జన్మించాను అని ప్రేయరింగ్ పెట్టుకొని ప్రైజింగ్ చేసే వాళ్ళు తక్కువ కౌంటబుల్గా ఉంటుంది. ఏం జరిగిందమ్మా అంటే స్థుతి కూడా పెట్టుకున్నాను. ఎందుకమ్మా అంటే నా హృదయం ఉల్లసిస్తుంది, నేను ప్రొటెక్ట్ అయ్యాను, నేను కొత్తగా జన్మించాను అని ఎవరన్నా పెట్టుకుంటారా? చాలా తక్కువ మంది. ఎందుకు పెట్టుకున్నా అంటే మాకు క్షేమం జరిగింది, లాభం జరిగింది, మాకు దేవుడు మేలు చేశాడు. ఒకవేళ దేవుడు మేలు చెయ్యకపోతే నేను అసలు నమ్మను. అది నీ క్యారెక్టర్, అది నీ ఒరిజినాలిటీ. ఏమి చేసినా చెయ్యకపోయినా నా దేవుడు సజీవుడు, ఈ శరీరం ఇలా చీకిపోయినా నేను నా ఆత్మతో దేవుడిని చూస్తాను. నిరీక్షణ ఉందా? ఆ నిరీక్షణ అయితే నేను సిగ్గుపరచదు. ఈ లోకపరంగా కనుక నువ్వు థింకింగ్ చేస్తూ ఈ లోకపరంగా ఎక్స్పెక్టేషన్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఇది జరగాలి, ఇదే జరగాలి, ఇది జరగనివ్వు, ఇది జరిగించు అంటూ వచ్చావే అనుకో, కొన్ని రోజులకి నీ గురించి నీ లెక్క పూర్తి చేసి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? నీకు ఆయుష్ ఎప్పుడు పెరుగుతుంది? ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు మాత్రమే. లేకపోతే నీ వల్ల ఉపయోగం అండి, ఎక్స్ట్రా ఖర్చులు తప్ప ఆయనకి. నీ గురించి మళ్ళీ నేలకి ఎక్స్ట్రా పని చెప్పాలి, వాటర్ని దేవతకి చెప్పాలి, దేవదూతకి గాలికి చెప్పాలి. గాలి దేవదూత తెలుసా? నీరు దేవదూత తెలుసా? ప్రతి వస్తువు ఇక్కడ నీకు ఉపయోగపడుతుంది. దేవదూత రూపంలో విడిపోయింది. ఒక నేల పండాలంటే, ఒక నేల నీ కొరకు ఒక ఫలాన్ని ఇవ్వాలంటే ఎంత ప్రసవేదం పడాలి. చెట్టుకి కాయలు వచ్చినాయి రుచిగా ఉన్నాయని తెచ్చుకొని తినేంత రుచిగా ఉన్నాయని. ఆ చెట్టుకి ఎవరిచ్చారు ఆజ్ఞ? తీయగా రామ్మని. మరి ఒక్కొక్క పండు తెచ్చుకుందంటే నేను చెప్పకుంది అని పక్కనట్టేద్దాం. ఎవరు చెప్పారు కదా చెప్పగా వెళ్ళని? చెప్పగా వెళ్ళినా ఎలాగే నా గురించి ఆలోచిస్తాడేమో అని చెప్పాడు ఫ్రూటి దేవుడు. ఇవి ఉన్నాయి వాక్యంలో, మీకు తెలుసా? అబ్బే ఈ వాక్యాలు మాకు రుచించమనుకుంటున్నారా? చప్పగా వచ్చినా మీకు ఫుడ్ బాగోకపోయినా అసలు ఆహారం తీసుకున్నట్టు ఆయన సెలవు. ఆయన టుడే తనకి ఫుడ్ వెళ్ళాలి అని దేవుడు కనుక ఆజ్ఞ లేకపోతే ఫుడ్ కూడా ముట్టుకోలేదు. నేను ఏ రోజు ఫుడ్ తినకుండా ఉండలేదండి అంటావా? ఆయన సెలవిచ్చాడు. మరి మనకేమో బొరకెక్కదు మనకి. ఎన్నన్నా చెప్పు, ఏమవుతుంది? చెవిటి వాడి ముందు ఏమవుతారంట? మీకు ఇప్పుడు అలాగే ఉంటుంది. ఎంత మైకెట్టుకొని చెప్పినా వినపడలేదండి అంటే ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తలుల కార్యాలు? నా హృదయం ఉల్లసిస్తుంది, నా నాలుక ఆనందిస్తుంది, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి. అందుకు శరీరము సురక్షితంగా ఎందుకు ఉందంటే నిరీక్షణతో ఉంది కాబట్టి అందుకు నిలకడగా ఉంది. మీకు ఆ పొజిషన్ ఏమైనా ఉందా? అయితే మీరు ఏం చేయాలి తెలుసా? సామెతల గ్రంథం
వచ్చేయండి, అందరూ ఓపెన్ చేసుకోండి బైబిల్ మొత్తం, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడే చెప్పాడు వాక్యం రాసుకోమని. 30వ అధ్యాయం 32వ వచనం. 30వ అధ్యాయం మన ప్రత్యుత్తరంగా చదువుకున్న మాటల్లో, నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల, నీ చేతు నువ్వే నోరు మూసుకో. బీ సైలెన్స్ అని ఎవరు చెప్పారు? స్కూల్లో చెప్పడం నేర్చుకున్నాం. బైబిల్ చెప్పింది నీ నోటి మీద నువ్వే వేలేసుకొని కూర్చోరా. ప్రతి దానికి ప్రపంచంలో ఏ పుస్తకం అన్నా వచ్చింది, ఏ శాస్త్రం అన్నా వచ్చిందంటే డేర్ఫుల్లీ టెల్లింగ్ ఫ్రమ్ బైబిల్ ఆన్వర్డ్స్. బైబిల్ నుంచే ప్రతిదీ. నోట్ మీద వేసుకుంటా బీ సైలెన్స్ అని అంది కదా మిస్, ఇక్కడ నుండే నేర్చుకుంది. అయితే దేవుడు నీకేం చెప్పాడు తెలుసా? ఒరే నువ్వు బుద్ధిహీనుడు అయిపోతావు. ఎట్లా చెప్తున్నాయినా నేను బుద్ధిహీనుడు? ప్రతిదానికి అతిశయపడుతూ ఉంటావురా. దేవుడు ఏం చెప్పాడు? ప్రతిదానికి అతిశయం. ఎందుకు? ఎట్లా ఉందంటే ఇదంతా నాకు కష్టం అంటావు. నీకు కష్టం ఎట్లా వచ్చింది నాయన? నీకు ఆరోగ్యం ఎవరు ఇచ్చారు? అయ్యో నేను ఆరోగ్యంలో మంచి ఆహార నియమాలు పాటించాను. అవునా? ఆహార నియమాలు పాటించిన, ఎక్సర్సైజులు చేసిన టపక్కమని ప్రాణాలు పట్టుకుంటున్నారేంటి మరి? చాలా మంది మనం చూసాం కదా, ప్రముఖులందరూ ఎక్సర్సైజులు చేస్తూనే పోయారు. మరి అంత బాడీ ఫిట్నెస్ ఉంది, చచ్చారే. మరి ఎవరైనా నీకు ఆయుష్ ఇచ్చింది? వితౌట్ ఫిట్నెస్ తో ఆహారం సరిగ్గా తినదే, అడ్డమైనవన్నీ తినేస్తావు, రోగాలు ఇచ్చి కొనని దాన్ని నోట్లో వేసుకొని తినేస్తున్నావు. ఎవరా నేను పోషించి ఆయుష్ ఇస్తుంది? ఆలోచించావా? నేను ఆలోచించు, నాకేం అవసరం అంటావు కదా, అదే అతిశయం. దాని ఏమంటున్నాడు? అలా అతిశయపడి ఉండి కీడు యోచిస్తావు. ఏం కీడు? నేను బాగుంటాను కానీ ఎదుటోడు మాత్రం బాగు, అదే కీడు. నిన్ను వల్లే బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వల్లే అన్న మాట. అసలు ముందు నిన్ను ప్రేమించుకో. నిన్ను ప్రేమించుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ శరీరం నిన్ను ఏ విధంగా లోకపరమైన విషయాలకి ప్రేరణ ఇస్తూ ఉన్నా. డబ్బు డబ్బు ముఖ్యం కదా, కూలి ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది, ఆదివారం వెళ్ళకపోతే దేవుడు ఏమంటాడు? ఏమి అంత నోరు మూసుకొనే ఉంటాడు అనుకుంటారు. కీడు త్వరగా రావట్లేదని ఇంకా బాగా బరి తెగించి పనులు చేస్తున్నారంట. సామెతలు చెప్తారు ఆయన జ్ఞాని గారు. మీకేం పట్టనట్టు ఉంటుందా? అందుకే ఏమంటున్నాడు మాట చదవండి మళ్ళీ. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల, నీ చేతితో నోరు నువ్వే మూసుకొని ఉండటం బెస్ట్. ఇది ఎవరి అడ్వైజ్? నా అడ్వైజ్ అనుకోకండి, ఫ్రమ్ గాడ్. ఆయన అడగండి, ఏమన్నా అడిగితే నన్నేం అడగండి. జస్ట్ నేను ఇన్స్ట్రుమెంట్, ఆయన సాధనాన్ని మాత్రమే. నోరు మూసుకొని ఉండండి. మీరు కీడు యోచిస్తున్నారు, అతిశయపడుతున్నారు. ఇది దేవుడు చెప్తున్నాడండి. అవసరమా మనకి? అందుకనే అదే సామెతల గ్రంథము 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయం అదే సామెతలు. ఎట్లా వచ్చినాయండి సొలొమోను గారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎంత సుఖాన్ని అనుభవించాడు ఆయన, ఎంత సుఖాన్ని అనుభవించాడు. ఆయనకి లేదంటూ ఉందా? ఏంటంటే ఎంత జ్ఞానం రాశాడు అసలు. మనకేంటండి కొంచెం అతిశయం వస్తే బుద్ధిహీనమైన మాటలు వస్తాయి. 26వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, తన దృష్టికి జ్ఞాని అనుకునే వారిని చూసావా? వాడిని గుణపరచుట కంటే బుద్ధిహీనుడితో మాట్లాడటం బెటర్. కామన్ గా మనం వాడు బుద్ధిహీనుడురా, వాడు బుద్ధి లేనుడురా, వాడు జోలికి వెళ్ళకండ్రా అంటావా? దేవుడు కూడా చెప్పాడు బుద్ధిహీనుడు జోలికి వెళ్ళకరా. వాడు ఏమంటాడంటే నేను పట్టిన కుందేలకి 3 ఉంటాయి అంటాడు అని ఇక్కడ చెప్తున్నాడు. వాడికంటే ఒక ఘోరమైన ఒక క్యారెక్టర్ చెప్తున్నాడు. వాడు ఎవడో తెలుసా? తన దృష్టికి జ్ఞానవంతుడు. నేను వెరీ క్లవర్, నన్ను ఎవరు డామినేట్ చేయలేదని అన్నాను అనుకో, నన్ను బాగు చేయటం కన్నా బుద్ధిహీనుని బాగు చేయడం బెస్ట్ కదా. బుద్ధిహీనుని వారిని గుణపరచుట కంటే మూర్ఖుని, అదే మూర్ఖుడు ఇన్ సెన్స్ బుద్ధిహీనుడే. వాడు మూర్ఖుడయ్యేది ఎందుకు? బుద్ధిహీనుడు. బుద్ధిహీనత వల్ల మూర్ఖత్వం తెచ్చుకుంటాడు. వాడిని గుణపరచడం, బుద్ధిహీనుని మూర్ఖుని గుణపరచడం ఈజీ అంటండి. అంటే
తనకు తాను జ్ఞానవంతుడిని నేను కావాలి. చాలా మంది సాఫ్ట్వేర్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో గూగుల్లో జాబులు చేసే వాళ్ళు అంత మంచి జ్ఞానులు అనుకుంటారు కదా. జ్ఞానులు అనుకుని అతిశయపడ్డారు అనుకో, ఏమవుతుంది? 30వ అధ్యాయంలో లోకపరంగా ఆలోచిస్తే మీరు మనం రిఫరెన్స్ చదివాం కదా, 30వ అధ్యాయము 32వ వచనంలో బుద్ధిహీనుడు అతిశయపడి ఉండినే కదా, వాడు కీడు యోచిస్తున్నాడు. వాడు కీడు ఎందుకు యోచిస్తాడంటే, నా బుద్ధితో నా తెలివితో నేను ఏదైనా సాధించవచ్చు కదా, చైనా వాళ్ళలాగా 2వ మూడు నేను తయారు చేయొచ్చు కదా, అసలు ఈ ప్రపంచంతో టచ్ లేకుండా నేను బ్రతికేయచ్చు కదా, ఎలన్ మస్క్ లాగా ఇంకో ఈ భూమి ఎట్లయినా నాశనం అయిపోతుందని తెలుసు కాబట్టి నేను చంద్రుడి మీద బతకొచ్చు కదా, అక్కడ ఆవాసయోగ్యంగా ఉండడానికి నేను ఫ్లాట్లు కొనొచ్చు కదా. బుద్ధిహీనుడు అట్లా అతిశయపడి కీడు యోచిస్తున్నావు, నీకు మంచిది కాదు, ఆలోచన విధానాన్ని మార్చుకో బుద్ధిహీనుడా. దేవుడు చెబుతున్న మాట నీ చెవుల నుంచి హృదయంలోకి చొచ్చుకొని పోనివ్వు, అప్పుడే నీవు గుణపరచబడతావు. అందుకనే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. ధర్మము ఆచరించు వారికి కీడేమీ సంభవించదు. ధర్మంగా బ్రతకండి. ఏ ధర్మం? లోకంలో ఉన్న ధర్మం కాదు. సోన్సో పీనల్ కోడ్స్ వైజ్ కాదు. ఒక్కొక్కసారి కోడ్ మారొచ్చు, మారకపోవచ్చు. దాంతో నీకు అసలు దాని గురించి నీకు అవగాహన కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుని ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సులో మాత్రమే అనుకుంటారు. మరి అతిశయపడు బుద్ధిహీనుడు ఏమనుకుంటాడు? అతిశయపడి కీడును తీర్చేస్తాడు. జ్ఞానం ఏమంటాడు? ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, తగిన సమయం వస్తుంది, అప్పటి వరకు సైలెన్స్ ఇస్ ద ప్రికాషనరీ మెథడ్. అర్థమవుతుందా? ఏం నేర్చుకో, గుణపరుచుకోము. అసలు మాకు బుద్ధే వద్దు అనుకుంటే, దేవుని బుద్ధి జ్ఞానమే నీకు వద్దంటే దేవుడు పరలోకం నీకెందుకు ఇవ్వాలి? ఎవరు చూసి వచ్చాడు పరలోకం అనుకో, చూసి వచ్చిన ఆయనే చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డిస్ట్రాయింగ్ ది డూమ్స్. మీకు తెలుసా, డిసెంబర్ అంటే ప్రపంచానికి ఒక పెద్ద ఏమంటారు గణం, సునామీ వచ్చేసింది డిసెంబర్లోనే. 2008లోనో 2010లోనో ఇంకా సునామీ ఇండికేషన్స్ వస్తా ఉన్నాయంట. అంతెందుకండి, ఇప్పుడేగా విన్నాము. ఆంధ్రాలో భూకంపమా? మళ్ళీ రెండోసారి కంపించిందా? ఎన్నిసార్లు కంపించినా నువ్వు మాత్రం కదల్చబడవా? నీ మనసు మాత్రం కరగదా? నాకేంటి గోల అంటావా? నీ గోలని పట్టించుకొని రోజు వస్తుంది తెలుసా. అయ్యో దేవుడా, నన్నేంటి ఇట్లా చేసావు? నీ పళ్ళు నువ్వే కొనుక్కుంటూ, నీ గురించి నువ్వే ఏడ్చుకుంటూ, ఏడ్చి 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 గొంతు ఎండిపోతే 2 చుక్కలు ఇవ్వండి అంటే నో నో అంట. 2 చుక్కలు పోలే చుక్కలు కాదు, వాటర్ చుక్కలు. అవసరమా నీ బ్రతుకి ఇలాంటి సిచ్యువేషన్? అలా వెళ్ళకూడదు కాబట్టే ఇబ్బంది అయినా మమ్మల్ని మేము సాక్రిఫైస్ చేసుకొని వినిపిస్తున్నాం. ప్లీజ్ అంటే ఏమంటారో తెలుసా? ఇలా చెప్తుంటే ఏమంటారో తెలుసా? సామెత ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం. సమాచారం ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనమేనా? యెషయా గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా. ఎందుకు లేరు మీరందరూ? నా మాట చెప్పి నేను మీకు హింట్ ఇప్పించి ఈ ప్రపంచంలో నీ జీవితం అంతా టెంపరీ
ఎవరి వలస సంఖ్యను వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను నీకు వచ్చి చెప్పినప్పుడు ఎవడు లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడును రిప్లై ఇవ్వటం లేదేంటి? నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయింది అనుకుంటున్నారా? తర్వాత విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రాన్ని ఎండబెట్టేస్తానరా? దేవుడు మాటలు ఇవి. నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారులుగా చేయుదును, నీరు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహం చేత చచ్చిపోవును. మీకు తెలియని హిస్టరీ, చాలా చాలా నదులు సముద్రాలు ఎండిపోయినాయి ఇప్పటికి. మీకు మాత్రం నా గురించి మీకు వినిపిస్తున్నాను, ఇట్లా అయినా వింటారేమో అని. అందుకనే హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం ముగింపుకు వస్తున్నాను. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం అండర్లైన్ చేసుకోండి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే. ఎందుకు మీ క్రియల చేత దేవుని అభ్యంతరపరుస్తున్నారు? దేవుడు మీ మేలు కోరి కదా, మీరు బాగుపడాలనే కదా, మీరు బాగుపడి తన దగ్గరికి రావాలనే కదా ఈ మాటలు వినిపిస్తోంది. మీ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు చాలా మంది. ఎందుకో తెలుసా? వారిలో వ్యభిచార మనసు. వ్యభిచారం అంటే మీరు అనుకున్నవే వ్యభిచారం కాదు, దేవుని మాట. సర్వశక్తుడు ఈ లోకాన్ని క్రియేట్ చేసిన ఒకే ఒక్క దేవుణ్ణి పూజించి ఆరాధించడానికి రాని మనసులన్నీ వ్యభిచార మనసులే. అందుకే అంటున్నాడు, వారిలో వ్యభిచార మనసు ఉండటం వలన వారు యెహోవాను ఎరగటం లేదా? నువ్వెవరో నాకు తెలియదు అని దేవుడు అంటాడు. చూసావా? ఆ రోజు తెలుస్తుంది నీకు. ఇప్పుడు వరకు దేవుడా, మీకో దేవుడు, మాకో దేవుడు, మీకో దేవుడు ఏంట్రా పరస్తుల్లా? దేవుడు ఒక్కడే. ఎక్కడ చెప్పాడు? నరులకు దేవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. నీ కోసం నా కోసం నరరూపం ధరించుకోవాల్సిన, ఆయన రిక్తుడిని చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? మన పాపం అండి. మన పాపాన్ని ఒప్పుకోకపోగా పైగా ఆయన మాట నీకు వినపడుతుంటే అంత ఇరిటేట్ అవుతున్నావంటే నీకు ఈ భూమి మీద జీవితం అవసరమా లేదా? కానీ మేము ఏం ప్రే చేస్తాం తెలుసా? నాయన వన్ మోర్ టైం ప్లీజ్. మీరు కూడా ఇక్కడికి వచ్చామంటే నిన్ను వలే నీ పొరుగు వాని కోసం ప్రార్థించండి. నాయన నాకు తెలిసిపోయింది రక్షణ గురించి, నీ సన్నిధిలో ఉండటం క్షేమకరం అని. నన్ను కొట్టైనా శిక్షించైనా నీ కట్టడలు నేర్పించినాయన. ఇలా నేర్చుకుంటున్న నేను పరలోకానికి వచ్చేస్తాను కదా. అయ్యో, నా తోటివాడు కూడా అలాగే ఉండాలి, అలాగే రావాలి. అందుకు నన్ను నేను సిద్ధపరచుకుంటూ నన్నే మార్చుకుంటాను ఆయన. ఆఫ్టర్ ఆల్ నువ్వే మార్చుకున్నావు, రిక్తుడు అయిపోయావు. గుద్దేశారా? ఉమ్మేశారా? క్రీస్తు వారిని గుద్దారా? ఈ లోకానికి క్రియేటర్ ఇలా ఉంటే బాగుంటుంది. నాన్న, మీ బిడ్డలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు గాలి ఎక్కడున్నా వచ్చేది, దుప్పటి కప్పుకున్నా వచ్చేయాలి, వాళ్ళు ఇరుకైన సందులో ఉన్నా వచ్చేది. వాళ్ళకి మాత్రం రెస్పిరేషన్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో దాని టెక్నికల్ గా ఎట్లయినా గాలి ఎచ్చటికి పోవునో ఎచ్చటికి వచ్చునో తెలియకుండా మనము చేద్దామైనా నీ బిడ్డలు కంఫర్ట్ జోన్ లో ఉండాలి అని పుట్టించి నీ యొక్క అవసరతలన్నీ తెలుసుకున్న తన కుమారుడు భూమి మీదకి వస్తే మనుష్య జాతి చేసిన ఘోరమైన సత్కారాన్ని దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఎవరో బలిపీఠం మీద రక్తం మొదలుకొని ఇప్పుడు చిందింపబడిన రక్తము వరకు లెక్కప్ప చెప్పాలి. గాజాల పరిస్థితులు చూసారు? అంతర్యుద్ధం మొదలైందంట. మళ్ళీ బయట నుంచి కొట్టుకోవడం కాదు, మాలో మేము కొట్టుకుంటాము, పిల్లలైనా చంపేస్తాం, పెద్దోళ్ళైనా, స్త్రీలు కూడా వదలమంటున్నారు. మాట వినని వారి పరిస్థితిని ఒకసారి పరిశీలన చేయండి, ఆలోచించండి. లాస్ట్ ఒక మాట చూపిస్తాను చూడండి.
యోబు గ్రంథము 34వ అధ్యాయము. యోబు గ్రంథము 34వ అధ్యాయము. యోబు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనం. 34వ అధ్యాయము 29వ వచనం. ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడు ఎవడు? నీకు నాకు సమాధానాన్ని కలగజేశాడు. ఇంకా మనకి నో మోర్ శిక్ష. అర్థమవుతుందా? శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన మోకాన్ని దాచుకుని ఎడల ఆయనను చూడగలవాడు ఎవడు? చూసేసాం అనుకోమాకండి. దేవుడు చూస్తే ఈ శరీరము అనేది మీకు చెప్తున్నాను, జనరల్ అవేర్నెస్ లో ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడిచ్చిన సంచి లాంటిది. ఈ భూమి మీద మాత్రమే పనిచేస్తుంది ఈ శరీరం. మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నా, మూన్ మీదకి వెళ్ళాలంటే ఈ శరీరంతో వెళ్ళలేము. దీనికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఒక కోటు ఇస్తే అక్కడికి వెళ్ళి రాగలుగుతాం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆత్మతోనే వెళ్ళగలం. అది ఎవరు చూస్తారు? ఆత్మ ఎవరిని చూడలేదు, ఎవరిని చూడలేదు. దేవుడు ఏమై ఉన్నారైతే ఆత్మ అయి ఉన్నారు. ఆయన ఆరాధించువారు చేతులతో తప్పట్లతో కాదు, నోటి మాటలతో కాదు, సత్యముతో, ఇంకా ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యము అనగా నీ వాక్యమే సత్యము. అంటే వాక్యం మొత్తం మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. రోజు టాబ్లెట్ వేసుకొని మీ శరీరాన్ని ఎట్లాగైతే కాపాడుకుంటున్నారో వాక్యాన్ని మింగి అదే ఆత్మీయ ఆహారం అన్నారు. ఈ ఆహారం తిన్నవాడు, ఈ జీవజలాన్ని త్రాగినవాడు ఎప్పుడు ఆకలి అవ్వదు, ఎప్పుడు దాహం అవ్వదు. లేదనుకో శరీరపరంగా ఆహారం తినాలని చూస్తే ఆ శిష్యులు పోయినట్టు నువ్వు ఎవరు ఈ రక్తాన్ని తాగగలరు, ఎవరు మాంసాన్ని తినగలరు అని పోయే జాతిలో ఉంటాము కూడా. అందుకేమన్నాడు? దేవుడు సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖము దాచుకుని ఎడల ఆయన చూడగలవాడెవడు? అది అనేకుల గురించైనా ఒకటే, ఒక్కరి గురించైనా ఒకటే. వన్ ఫర్ ఆల్ ఫర్ వన్. దేవుడు పక్షపాతి కదా. ఇది కొంతమందికి అట్లేండి అనుకోకండి, మనందరికీ. అందుకే లాస్ట్ ఇంకో మాట చూపిస్తే కానీ నాకు అవ్వట్లేదు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం. 3వ అధ్యాయం 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఏం చేయడు? నిన్ను ఇప్పుడు భూమి మీద అంటే భూమి మీద నిన్ను వదిలేశాడు అని అర్థం. నిన్ను తీసుకెళ్ళిపోయే డే ఒకటి ఉంది. అది ఈ సంవత్సరం లోపు అయితే డిసెంబర్ లోపు చూడని, డిసెంబర్ ఎండింగ్ లోపు పోయే కొన్ని లెక్కలు ఉంటాయి తెలుసా దేవునికి. నాయన ఆ లెక్కలో నేను ఉన్నానా, ఏమో నాకు వచ్చేయాలి అంత ధైర్యంగా ఏమన్నా మాట్లాడగలరా మీరు? అస్సలు. అప్పుడు ఎప్పుడు ఇందాక మాట నా శరీరము ఇక సురక్షితంగా ఉందని ఎప్పుడు అనుకుంటావు? ఆయన మాటల్ని హృదయంలో ఉన్నప్పుడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 10:13. ప్రసంగి 10:13. 10వ అధ్యాయం. అందుకే బుద్ధిహీనుడు నోటి మాటలు ఎలా ఉంటాయట? వాని నోటి మాటల ప్రారంభమే బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు ఎర్రోడు మాట్లాడినట్టు ఉంటాయి. అర్థమవుతుందా? మీరు మాట్లాడే విధానం వెర్రితనాన్ని చూపించకండి. క్రైస్తవులకి దేవుడు ఏముండాలని చెప్పాడు? పౌరం వలె నిష్కపటంగా ఉండాలి. పాము వలె, పాము వచ్చింది దరిదాపులు అంటే కొబ్బరి నూనె చల్లటం కాదు వివేకం. అంటే పాము స్ట్రైట్ గా ఎప్పుడన్నా వెళ్తుందా? ఇట్లా ఎందుకు వెళ్తుంది? ఇట్లా వెళ్తే డిస్టెన్స్ త్వరగా రీచ్ అవుతుంది, పైగా నీకు కన్ఫ్యూజన్ అవుతుంది. అలాంటి వివేకం కలిగి నువ్వు భూమి మీద బ్రతకాలి క్రైస్తవుడా. సెమీ క్రిస్మస్ చేద్దాం, ఆ క్రిస్మస్ చేద్దాం, మంచిదే. దేవుడు పుట్టినందుకు క్రిస్మస్ చేయండి. 2 ఆత్మలు రక్షించామని మీసం మెల్లేసుకుని కలిగి అప్పుడు చేయండి క్రిస్మస్. కేక్ మీకే, బట్టలు మీకే, పిండి వంటలు మీకే, బిర్యానీ మీకే,
పుట్టినరోజు ఎవరిది? ఇదే ఏ పుట్టినరోజు ఇలా చేశారా? మరి ఎందుకు ఈ పుట్టినరోజును ఎలా జరుపుతున్నారు? మాకు వెర్రి అండి. క్రిస్మస్ పేరుతో జరిగే వ్యాపారాలు ఎంత తెలుసు చూడండి. మీకు 25th అయిన తర్వాత మద్యం ఈ రోజు ఎంత ఎక్కువ అమ్ముడుపోయింది. ఇది పండగ. క్రీస్తు నీ పాపముల కోసం పుట్టాడంటే డ్రింక్ తాగొచ్చేద్దాం. ఇదే క్రిస్మస్. భయంకరమైన జాతులన్నీ కలిపిన ఫుడ్ తినేస్తావా? అదేంటి భక్తి? మాటలతో, దేవుని యొక్క మాటలతో నీ వెర్రిని పోగొట్టుకో. మనిషిలో పుట్టినప్పుడే ఒక వెర్రి ఉంటుందంట. ఆ వెర్రి పోవాలంటే దేవుని వాక్యమే అవసరం. ఇదిగో ఇప్పుడు దేవుని బల తీసుకున్నారు కదా, తీసుకుంటున్న మీరు అందరూ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి నాయన నేను చేసిన పని ఏంటి అంటే, దేవుడు బల మంచి బిడ్డనన్నా, నాకు బాగా తినొచ్చావు, బాగా ఒళ్ళు కాపాడుకున్నావు, ఆరోగ్యం ఇచ్చాను, పైగా చిన్న జ్వరం కలగజేస్తే టాబ్లెట్ వేసుకొని వచ్చి వెరీ గుడ్ రా నాన్న అంటాడా? తిట్టినా కొట్టినా నువ్వేం పడవా ఎనవా అంటున్నాడు దేవుడు. మీకు సమయం లేదు, రిఫరెన్స్ లాంటికి ఇవ్వలేకపోతున్నాను. ఇంటికి వెళ్ళి చదవండి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, 48వ అధ్యాయం నుంచి ఉంటాయి. నేను కొట్టాను రా, నువ్వేంటి వినట్లేదు, తింటాను రా, నువ్వేంటి పట్టించుకోవట్లేదు, అట్లయినా వచ్చిన మాట వింటామనుకున్నాను రా, వినవా? నీకు మీలో అందుకే అనేకులు రోగులను బలహీనులుగా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని మీరే పరీక్షించుకోని ఆయన. మాకు పక్కోడిని పరీక్షించడం అంటే భలే సరదా అనుకుంటూ మీరు బలలో చేతులు వేస్తే, ఎవరైనా అపరాధి బలలో చేతులు వేస్తే వాడికి శిక్ష చేసుకోవడానికే బలం చేస్తారు. అలాంటి వాళ్ళందరినీ బెదిరిస్తూ మీరు బల్ల తీసుకునేటప్పుడు మీరు నిశ్చయత కలిగి దేవుని కోసం మీరు ఏం పాటుపడాలనుకుంటున్నారో ఆలోచిస్తూ, మీరు ఏమన్నా పాపపు విషయాల్లో తొందరపడి ఉంటే మీ బలహీనతల విషయమే ఆయన ఎదుట మోకరిల్లి పశ్చాత్తాపడి ఫర్గివ్నెస్ అడిగి మరి బలలో చేతులు వేస్తారని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకున్న చిన్న ప్రార్థన. తండ్రి, అసలే చిన్నవాడు, మనం చూసి నేర్చుకోవలసిన జీవుల్ని మా ఎదుట పెట్టావు. ఎంత ప్రేమ నీకు. మాలో వెర్రిని తీసివేయండి. మేము నీ కోసం బ్రతకటం ఎలాగో నేర్పించాము. అయ్యో, మీ మాటలు వినపడుతున్నా మా చెవులు మూసుకొని మాకు వద్దు వద్దు అనుకుంటున్నాం నాన్న. మా ఈ తనాన్ని క్షమించండి. అందరికీ మరి ఒక సమయాన్ని ప్రసాదించి ఎలాగైనా అందరూ నీ దగ్గరికి రావాలి నాయన. అదే నీ కోరిక కనుక, నీ కోరిక ప్రకారం, నీ ఇష్ట ప్రకారం, నీ చిత్తానుసారంగా మేమందరం బ్రతికి నాయన, నీ కుమారుడు ఎలాగైతే భూమి మీద నీ ఇష్టాన్ని నెరవేర్చారు ఆ విధంగా మేమందరం బ్రతకటానికి ఇదిగో కళ్ళలో కూడా చేతులు వేస్తున్నాం. ఆరాధన అంటూ మమ్మల్ని మేము పొంగ చేసుకోనుకుంటా నాయన, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీ పాదాల చేత మోకరిల్లి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మమ్మల్ని నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ మేము ఎలా బ్రతకాలో మరింతగా మేము నేర్చుకునే భాగ్యం కొరకు మరి ఒక సమయంలో మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.